గ్రీకు దేశపు రాజకుమారి ఎలారా తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆవిడకు ఒకే ఒక్క లోటు నాట్యం రాకపోవటం. వారి రాజ్యంలో నాట్యం రాని వారిని హీనస్తులుగా, శాపగ్రస్తులుగా పరిగణించేవారు. వారి రాజ్యంలో పెద్ద పెద్ద పండగలకే కాకుండా చిన్న చిన్న ఆనందాలకు కూడా నాట్యం అనేది వారి జీవితంలో ఒక భాగంగా ఉండేది. తల్లిదండ్రులు కూతురిని ఎక్కడికైనా తీసుకువెళితే అభాసు పాలవుతుందన్న భావనతో ఎక్కడికి తీసుకుని వెళ్ళేవారు కాదు. ఈ విషయం రాజకుమారిని బాగా కలచివేసేది. దీనికి ప్రత్యామ్నాయంగా రాజకుమారి తండ్రి కొంతమంది ప్రతిభ కలిగిన నాట్యగత్తెలను ఎంపిక చేసి మరీ కూతురికి నాట్యం నేర్పేలా పురమాయించాడు. కానీ వారందరూ యువరాణి ముందు తలలు వంచుకుని ఆవిడికి నాట్యం నేర్పటం మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. మహారాణికి క్షమాపణలు చెప్పుకుని తలలు వంచుకుని నిలబడ్డారు. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న మహారాణికి ఎలారాకి ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి ఆ ప్రకృతిలోనే నాట్యం నేర్పుదామన్న ఆలోచన తట్టింది. ఇతరుల మీద ఆధారపడటం మానేసి తానే స్వయంగా కూతురికి నాట్యం నేర్పాలని సంకల్పం చేసింది. తల్లి ఆధ్వర్యంలోనే రాజకుమారి నాట్యం నేర్చుకుంటున్నది. నేర్చుకున్న నాట్యాన్ని తల్లి సలహా మేరకు తాను ఒంటరిగా ఉన్నప్పుడు కాసేపు ప్రయత్నం చేసేది. ఆ తర్వాత అడవికి వెళ్ళి అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న ఏకాంత ప్రదేశంలో తన నాట్యాన్ని సరిచూసుకునేది. ఆ వాతావరణంలో రంగురంగుల పువ్వుల సువాసనను పీలుస్తూ పశుపక్ష్యాదుల సంగీతాలు వింటూ నాట్యం చేయటం ఆవిడకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేది. అలా తరచుగా అడవికి వచ్చి నాట్య ప్రదర్శన చేస్తూ ఉండేది. అదేవిధంగా నాట్య ప్రదర్శన చేస్తున్నప్పుడు ఒక నీడ తన మీద పడటం ఆవిడ గుర్తించింది. ఒక్కసారిగా తన మీద ఎవరో నీడ పడటం చూసి ఆవిడ భయపడింది. కానీ ఆ నీడను చూడనట్లే నటించి తన నాట్యాన్ని చేసుకుపోసాగింది. ఆశ్చర్యం ఏమిటంటే తను ఎలా నాట్యం చేస్తుందో అదేవిధంగా అవతలి వైపు నీడ కూడా అలాగే నాట్యం చేస్తున్నది. దాన్ని గుర్తించి ఆశ్చర్యపోయిన ఎలారా ఎవరు నువ్వు అని గదమాయించింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ నేను పక్క దేశపు రాజకుమారుడిని అన్నాడు. అయితే నీకు ఇక్కడేం పని అని అరిచింది కోపంగా. నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఇవి నా రాజ్యపు సరిహద్దులు. నేను నా రాజ్యంలోనే ఉన్నాను. నీవు ఇలా నన్ను అవమానించటం నీకు తగదు అని సమాధానం చెప్పాడా వ్యక్తి. చాలా బాగుంది నీ సమాధానం. మరి నేను చేసినట్టుగానే నాట్యం ఎందుకు చేస్తున్నావు అన్నది. నేను ఈ తెర దాటి మీ రాజ్యంలోనికి వచ్చి మాట్లాడవచ్చా అన్నాడు. కుదరదు, నేను ఆజ్ఞ ఇవ్వను అన్నది రాజకుమారి. ఆ రాకుమారుడు పెద్దగా నవ్వుతూ నువ్వేమైనా రాజకుమారిని అనుకుంటున్నావా ఏమిటి ఆజ్ఞ ఇవ్వటానికి అన్నాడు. నేనెవరినైనా ఈ దేశపు పౌరురాలిని కదా. మా రాజ్యపు సరిహద్దుగా ఇదిగో ఈ దట్టమైన తెరను ఉంచారు. అవతలి వైపు మీ రాజ్యం, ఇవతలి వైపు మా రాజ్యం. ఈ తెరను దాటటానికి ప్రయత్నిస్తే అది కూడా నేరమే అవుతుంది కదా అన్నది. ఇంతకీ నువ్వేదో రాజకుమారుడివి అంటున్నావు కదా, ఇదంతా నీకు తెలియని సంగతా ఏమిటి? అయినా అదంతా నాకనవసరం. నువ్వు నన్ను ఎందుకు ఇట్లా వేధిస్తున్నావో దానికి కారణం చెప్పు అన్నది. ఏమిటి, నేను నిన్ను వేధించానా? అది ఎప్పుడు అన్నాడు ఆశ్చర్యంగా. కాకపోతే రాకుమారుడివయ్యుండి ఏమిటి విపరీత ప్రవర్తన? నీకు నా ముఖం కనిపించకపోయినా ఆ ఆకారాన్ని బట్టి నేనొక అమ్మాయినని తెలుస్తూనే ఉంది కదా అన్నది. కాదని నేనిప్పుడు ఏమీ అనలేదు కదా అన్నాడు. మరైతే నన్ను భయపెట్టటానికా ఇట్లా చేస్తున్నావు నువ్వు అన్నది. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు. నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మీ రాజ్యంలో ప్రజలందరూ నృత్యాలు బాగా చేస్తారని విని ఉన్నాను. నేను ఈ అడవికి అప్పుడప్పుడు వేటకి వస్తాను. అలా ఒకసారి వచ్చినప్పుడు మీ నాట్యం నన్ను బాగా ఆకర్షించింది. అందుకని ప్రతిరోజు అదే సమయానికి వచ్చి వేచి చూస్తూ ఉంటాను.
కానీ మీరు మాత్రం రోజూ రావడం లేదు కదా. మీరు వచ్చే సమయానికి ప్రతిరోజు నేను ఎదురు చూసి మీ నాట్యాన్ని చూస్తూ ఉంటాను. నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను అన్నాడు. రాజకుమారి పకపకా నవ్వింది. అయితే నేను నీకు గురువునన్నమాట. గురువుతో ఇలాగేనా ప్రవర్తించేది? నాకే తెలియకుండా నా నాట్యం నేర్చుకుంటావా? ఇది తప్పు కదా అన్నది. మీరు కోరితే గురుదర్శనగా ఏదైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆజ్ఞాపించండి అన్నాడు. అది మొదలుకొని రాజకుమారి ప్రతిరోజు అక్కడికి వచ్చి రాజకుమారుడికి నాట్యం నేర్పి అతనితో తన రాజ్యంలోని విశేషాలను గురించి చర్చించేది. అతడు కూడా తన రాజ్యంలో జరిగే విశేషాలను ఆమెతో పంచుకునేవాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య ప్రేమ అనేది కొనసాగింది. అంతులేని ప్రేమ బంధంలో ఇద్దరూ చిక్కుకుపోయారు. నువ్వెవరివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ రాజ్యం విడిచి నా రాజ్యానికి వచ్చేయి అన్నాడు రాజకుమారుడు ఒకసారి. నేను సామాన్యురాలిని. అంత అందంగా ఏమీ ఉండను. నీవు రాజకుమారుడివి కదా. నీకు చాలామంది అందగత్తెలు భార్యగా వస్తారు అన్నది. వారెవ్వరూ నాకు అవసరం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీవు ఎలా ఉన్నా నీవే నా భార్యవు అన్నాడు రాజకుమారుడు. ఆ మాటలకు మురిసిపోయిన ఎలారా, నన్ను క్షమించు. ఇప్పటిదాకా నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను అంటూ తెరను తొలగించి అతని వద్దకు చేరింది. ఆమెను చూసి ఆమె ఎలారా అని, ఆ రాజ్యపు రాజకుమారి అని గుర్తుపట్టాడు అతను. ఎలారా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఎలా గుర్తుపట్టావు అన్నది. నీ వేషధారణ, నీ కిరీటాన్ని చూసి అన్నాడు. ఇప్పటికీ కూడా నేనంటే ఇష్టపడుతున్నావా అన్నది. తనని ఆమెను తన గుండెలకి హత్తుకుంటూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నాడు. నా తల్లిదండ్రులకి మన ప్రేమ విషయం చెప్పి వాళ్ళని ఒప్పించాలి అన్నది. అదంతా నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. ఈ విధంగా ఇద్దరూ వీలున్నప్పుడల్లా తరచుగా కలుసుకునేవారు. అడవి అంతా కలియ తిరిగేవారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో ఒక కొత్త మలుపు రాబోతున్నదని అప్పుడు ఆ విషయం వారికి ఏమీ తెలియదు. ఒకసారి రాజకుమారుడు, నిన్ను మా అన్నకి పరిచయం చేస్తాను. మా అన్నగారే మా తల్లిదండ్రులతో మాట్లాడి మన పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. మీ రాజ్యానికి కూడా వెళ్ళి మీ తల్లిదండ్రులతో మాట్లాడతారు అన్నాడు. ఈ విషయం విని చాలా చాలా సంతోషించింది ఎలారా. రాజకుమార్తెను తీసుకుని వెళ్ళి అన్నగారికి పరిచయం చేశాడు రాజకుమారుడు. ఎలారాను చూసిన అన్నగారికి కూడా ఎలారా పట్ల ప్రేమ పుట్టుకొచ్చింది. కానీ తమ్ముడికి దక్కకూడదు అన్న స్వార్థంతో తమ్ముడిని బంధించమని సైనికులకు ఆజ్ఞాపించి ఈ విషయం ఎలారాకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఎలారాను తల్లిదండ్రుల వద్దకు తీసుకుని వెళ్ళి వారికి పరిచయం చేశాడు. తల్లిదండ్రులు ఎలారాను చూసి సంతోషించి నీ తల్లిదండ్రులతో మేము వచ్చి మాట్లాడదామని పంపించి వేశారు. ఆ తర్వాత ఎలారా తల్లిదండ్రులను కూడా కలుసుకుని వారిని ఒప్పించి ఇరువైపులా పెళ్లికి సన్నాహాలు జరపసాగారు. ఎలారా కూడా చాలా సంతోషించింది. కానీ అన్నగారితో తనకు పెళ్లి జరుగుతుందని ఆవిడ ఊహించలేకపోయింది. ప్రజలందరి మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందరి సమక్షంలో పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. రాజకుమారుడి అన్న యాంథోనీ రాకుమారి చెయ్యిని చుంబించాడు. అప్పటికి కానీ ఎలారాకి స్పృహ రాలేదు. యాంథోనీ దురుద్దేశం ఆమెడకు అర్థమైనా ప్రజలందరి మధ్య ఉండటంతో తన ముఖంలో చిరునవ్వును చెరగనివ్వలేదు. తన ప్రియుడు ఏమైపోయాడా అన్న కంగారు ఎవ్వరికీ కనిపించకుండా ఏదైనా ఉపాయంతోనే చేయాలని నిర్ణయించుకుని ముఖంపై నవ్వును పులుముకున్నది. ఇటువైపు రాజదంపతులు చాలా చాలా సంతోషంగా కుమార్తె పెళ్లికి సన్నాహాలు ఏర్పాటు చేయసాగారు. రాజకుమారి తన ప్రియుడిని ఎలా దక్కించుకుంది? వారిద్దరికీ పెళ్లి జరిగిందా లేక యాంథోనీనే పెళ్లి చేసుకున్నదా? ఆవిడ ఏం చేసింది అనే వివరాలను తర్వాత భాగంలో మనం తెలుపుకుందాం. థ్యాంక్ యూ అండి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.